ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు అధికారులు. A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిని చేర్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు సంచలనంగా మారింది. రేసింగ్ నిర్వహణలో నగదు బదిలీ అయిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ విచారణకి ప్రభుత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, గాయత్రి, తెలంగాణలో ఈ ఫార్ములా రేస్ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నప్పుడు దీని మీద ప్రభుత్వం విచారణకు చేపట్టింది. ప్రధానంగా దీనికి సంబంధించి దీంట్లో 55 కోట్ల రూపాయల నిధులు విదేశీ కంపెనీలకు మళ్ళాయని చెప్పేసి ఆరోపణగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి దీంట్లో ఎవరు ఉన్న అంశం మీద ఇప్పటికే ఒక కొలికి వచ్చిన తర్వాత దీనిలో ప్రధానంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచన నేపథ్యంలోనే గవర్నర్ కు లేఖ రాసింది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న కేటీఆర్ నేపథ్యంలో ఆయన మీద విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి కోసం కోరింది. నెల రోజుల తర్వాత ఈ అంశం మీద గవర్నర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కేటీఆర్ ను ఈ కార్ రేస్ వ్యవహారంలో విచారించవచ్చని నిర్ధారించిన ఒక లేఖ ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2 రోజుల క్రితమే ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, వీరి పాత్ర ఏంది, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, దీనికి అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే కోణంలో విచారణ జరపాలనేటువంటి లక్ష్యంతోనే ఏసీబీ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీంట్లో ప్రధానంగా A1 గా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అది A2 గా మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అప్పట్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్, అదేవిధంగా A3 గా అప్పటి HMDA సంబంధించి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు మీద ఇవాళ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఈ కార్ వ్యవహారంలో విదేశీ కంపెనీ నిధులు మళ్ళీ చెల్లింపులోనే దుర్వినియోగం జరిగింది. దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి అధికారుల రక్షణ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద కేటీఆర్ కూడా స్పందించారు. తాను చెప్తేనే మున్సిపల్ శాఖ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి నిధులు చెల్లింపులు జరిగాయని చెప్పేశారు. అయితే ఇవాళ ఏదైతే ఈ కేసు నమోదయ్యే నేపథ్యంలోనే 1-2 రోజుల్లోనే కేటీఆర్ కి ఇదే అంశం A1 గా ఉన్న నేపథ్యంలోనే తొలుత ఆయన నుంచే విచారణ చేపట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. విచారణ చేపట్టిన తర్వాత దాంట్లో ఎలాంటి నిర్ధారణకు వస్తారు, దాని తర్వాత అరెస్ట్ చేయాలా, ఇంకా వేరే అంశాల మీద ఆలోచించే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిధుల చెల్లింపు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఎలా చేశారు, అనుమతులు ఉన్నాయా, 55 కోట్ల నిధులు 55 కోట్ల రూపాయల నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నా లేదా, RBI పర్మిషన్ ఉందా లేదా, ఇలాంటి అన్ని అంశాల మీదనే విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.